రేణు దేశాయ్ గారిని అనేటప్పుడు ముగ్గురు భార్యలని చెప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ రోజు ఆమె కన్నీళ్ళు పెట్టుకొని నేను పొలిటికల్లో లేను, నన్ను ఎందుకు లాగుతున్నారు బాధపడుతున్నప్పుడు ఈ ఇండస్ట్రీ అంతా వచ్చుంటే ఎంత సంతోషించి చులకన భావం లేకుండా ఉండేది కదా. ఈ మధ్య ఇప్పుడు ఇంకొకరు అనే ఛాన్స్ ఉండేది, ఇంకొకరి ఛాన్స్ ఉండేది. భువనేశ్వరమ్మని ఆమె నందమూరి తారక రామారావు గారి బిడ్డ, చంద్రబాబు నాయుడు గారి భార్య, అలాగే నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త. ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజే మనం ఖండించుంటే ఈరోజు ఇంకొకరు మాట్లాడే అవకాశం లేకపోయింది. రజనీకాంత్ గారు మనకు అతిథి, మన పక్క రాష్ట్రం అయినా మనం అంటే అభిమానించే వ్యక్తి, ఆయన ఏమనలేదు పొరపాటున పాపం. హైటెక్ సిటీ అనేది మొత్తం టోటల్ చాలా బాగుంది అన్నందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మన తోటి ఆర్టిస్ట్ని మన పక్కదే రాష్ట్రం ఆర్టిస్ట్ని కూడా మనం ఖండించలేకపోయామే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చేయలేకపోయావా, కేసీఆర్ గారికి భయపడి చేయలేకపోయావా, నాకైతే తెలియదు. ప్రకాష్ రాజ్ గారు ప్రతి దాంట్లో అన్నింటిలో నేను చాలా బాగా వచ్చారు. మరి అంతకుముందు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది, ఏం చేశాడు, మరి వీళ్ళందరికీ ఎందుకు ఖండించలేకపోయాడు? సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి కదా, మంచి వ్యక్తి కదా. ఆ ఆడపిల్లని అన్యాయం జరుగుతున్నప్పుడు ఖండించాలి అని బాధ్యత ఉన్నప్పుడు మరి డ్రగ్స్ కోసం అందరినీ లైన్ కట్టించి మీరు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి మొత్తం పుంకాలుగా 15 రోజుల నుంచి రాసి అది రోడ్డు మీద పెట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి మొత్తం టెస్టులు చేయిస్తుంటే ఇండస్ట్రీనే రోడ్డు మీద పడేశారు కదా, పరువు పోయింది కదా. మరి ఆ రోజు మీరు ఖండించలేదు కదా. ఇలాగా ఇప్పుడు ఎవరి కోసం ఖండించారు, ఎందుకు కోసం ఖండించారు? లేకపోతే ఆమె అమాయకంగా ఒక ఆడపిల్ల కాబట్టి, ఒక బీసీ మహిళ కాబట్టి ఆమె మీద మీరు టోటల్గా ఏకదాటిగా పడిపోయారా? ఒక టోటల్గా అనేది ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పే, ఎవరు సమర్థించట్లేదు. సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తప్పే 100%. ఆమె కూడా ప్రత్యేకంతో మళ్ళీ సారీ చెప్పడం జరిగింది సమంత గారికి, అలాగే విరమించుకున్నారు. అలాగే అంత పెద్ద మనసుతో మహేష్కు సాక్షాత్ పిసిసి అధ్యక్షుడు వారే ఇమీడియట్లీ రివిట్ చేయండి, ఇది తప్పు జరిగింది అన్న మాట చెప్పారు. కానీ ఆమెకు జరిగిన ట్రోల్స్, ఆమెకు జరిగిన అన్యాయం, ఆమె మొత్తం టోటల్గా ఒక రఘునందన్ గారు అక్క మీ చేనేత కార్యక్రమాలు కాపాడు, ఇదిగో చేనేత కార్యక్రమాలు నేసిన ఆ నేతని మీకు ఇస్తున్నామని చెప్పేసి ఆమె వాళ్ళు నేసిన నేత ఇస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి మొత్తం ట్రోల్ చేయడం బీఆర్ఎస్ వాళ్ళు ఎంత తప్పు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? అది కదా, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఆ ఆడబిడ్డని ఆమె మహిళ బీసీ మహిళని కన్నీరు పెట్టుకునే మాట చేసేది తప్పు కాదు అది. మరి ఖండించాలి కదా. మా సబితకి అయితే నాకు బాగా ఇష్టం, మరి సత్యవతిరావు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా. మరి అలాంటి వాళ్ళు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ ఆ మాటలు కూడా వ్యంగ్యంగా మాట్లాడతారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు తప్పే కదా. కేటీఆర్ గారు రాజకీయాలు చేయండి, ఆడవాళ్ళ మీద రాజకీయం చేయొద్దు, రాజకీయం చేయండి, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఈ విధంగా తప్పది. కేటీఆర్ గారిని కూడా అడిగితే దీని గురించి మాట్లాడుకోకుండా అప్పుడేం చేశారు మీరు మరి అని రిటర్న్ క్వశ్చన్ అదే చెప్తున్నా. అందుకే అంటే ఇలా చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఇది కేటీఆర్ గారిది. ఆమె ప్రశ్నలో అనుకోకుండా సినీ ఇండస్ట్రీ వచ్చింది. ఓకే, సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ రావడం మొత్తం టోటల్గా ఒక తాటి మీద కనబడి ఆనందంగా ఉంది. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు అందరి కోసం కూడా అలాగే వచ్చి ఉంటే, అందరి కోసం ఇలాగే ఖండించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనుక దయచేసి ఇండస్ట్రీ అందరూ రావడం మంచి పరిణామం. అలాంటి విషయాల్లోని సురేఖ గారు కూడా ఆమె కూడా అర్థం చేసుకున్నారు. ఓకే, లీగల్గా నాగార్జున గారు ఏమేస్తున్నారు, లీగల్గా ఆమెమి గవర్నమెంట్లో ఆమె ఏం చేస్తారంటే ఫైట్ వాళ్ళు చూసుకుంటారు. అది అంటే నేనేమంటే ఆ మహిళల్ని కూడా ఆమె బీసీ మహిళ అని చెప్పి ఆమె పడిపోతున్నారే, ఆమె మీద ఒంటి కాలువే పడుతున్నారే. అదే మీరు టోటల్గా 2016లో అంతమంది సినిమా వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మరి ఒక్కరు కూడా బయటికి వచ్చి రాలేదంటే కేసీఆర్ గారు అంటే భయమా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, చిరంజీవి గారిని అవమానిస్తున్నప్పుడు ఎందుకు రాలేదు భయమా, ఇండస్ట్రీని మొత్తం టోటల్గా అవమానిస్తున్నప్పుడు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు భయమా, రోజా గారిని మొత్తం టోటల్గా బండారు సత్యనారాయణమూర్తి గారు తిరుగుతున్నప్పుడు ఇదే వ్యాఖ్యలు కదా, ఎంతకైనా దారుణంగా వ్యాఖ్యలు తిట్టారు కదా. మరి ఆమె ఆడపిల్లే కదా, ఆమె ఇండస్ట్రీలో మన సోదరే కదా, మనం ఒక్కరిమైనా ఖండించామా? అంటే ఆడపిల్లలకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? ఆడపిల్లలకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? అంటే ఆడపిల్లలో ఎవరిని అంటే వ్యత్యాసం ఉంటుందా, విభజించి పాలించి ఉంటుందా? ఆడబిడ్డ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. నేనేమి మీరందరూ ఇండస్ట్రీలో అందరూ కలిస్తే మంచిదే, కానీ ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే, ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయమే.
మనం అది మాత్రం మనం ముందు ఆలోచించాలి. ఇక్కడ తప్పు జరిగింది ఆడబిడ్డైనా మగవాడైనా ఎవరు తప్పు చేస్తే తప్పే. ఇది ప్రకాష్ రాజ్ గారు కూడా తెలుసుకోవాలంటున్నా. ఆ రోజు మీరు ఎవరు నోరు మెదపని వాళ్ళు, ఆ రోజు మీరు ఎవరు రాని వాళ్ళు, ఈరోజు ఒక అమాయకంగా రేవంత్ రెడ్డి గారు, ఒక అమాయకంగా ఒక కొండా సురేఖ గారు దొరికే దండయాత్ర చేశారే, ఆ రోజు మొత్తం 90 మందిని లైన్ కట్టి మొత్తం టోటల్గా డ్రగ్స్లో ఉన్నారని చెప్పి లేనిపోయి అబండాలు వేసి మొత్తం రోడ్డు మీదకి లాగినప్పుడు మీరు కేసీఆర్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నాం ఈ సినిమా ఇండస్ట్రీని. ఆ రోజు చిరంజీవి గారిని దండం పెట్టి మొత్తం టోటల్గా ట్రోలింగ్ చేస్తూ ఉంటే, ఒక రజనీకాంత్ గారిని ట్రోల్ చేస్తూ ఉంటే, ఒక రోజా గారిని చేస్తుంటే, ఒక రేణు దేశాయ్ గారిని, ఒక భువనేశ్వరమ్మని ఇంతమందిని చేస్తుంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి రాలేదా అని అడుగుతున్నాను నేను. ఈ రోజైనా వచ్చారు సంతోషం, ఈ రోజైనా మాట్లాడుతున్నారు సంతోషం. కనుక కొండా సురేఖ గారు హుందాతనంగా ఆమె నేను తప్పు మాట్లాడాను అని క్షమించమని చెప్పి తీసుకున్నారు. ఓకే, ఇంకా మీకు బాధ అనిపించుంటే లీగల్గా వాళ్ళు లీగల్గా వెళ్తానన్నారు, లీగల్గా వెళ్తారు. ఆమె ఆలోచించుకుంటే ఆమె స్టాండ్ వాళ్ళు తీసుకుంటారు. కానీ నేను ఏమంటే హుందాతనం ఉంది, పిసిసి అధ్యక్షుడు కూడా హుందాతనం ఉంది. ఇక్కడి నుంచి లిమిట్ చేయండి, ఇది దయచేసి ఇంకా ఇక్కడితో మా తప్పు జరిగిందని చెప్పారు. ఆ హుందాతనం ఎవరైనా చెప్పారా తప్పు జరిగిందని? మా వాళ్ళు, నేను సినిమా వాళ్ళందరినీ మేము తీసుకొచ్చి మేము లైన్ కట్టించి మేము పరువు తీయడం మా తప్పే అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా? కేటీఆర్ గారు కానీ ఎవరైనా అప్పుడు? మరి చెప్పలేకుండా మీరు ఎవరు మాట్లాడలేదంటే ఇండస్ట్రీని పరువు తీసినట్టు కాదా? మరి రేణు దేశాయ్ గారిని మనం అంత మాట్లాడినప్పుడు అంజలీదేవి గారిని, చిరంజీవి గారు మెగా ఫ్యామిలీనే ఇచ్చింది. ఆమె మొత్తం మనవల్ని అందరినీ కూడా ఇండస్ట్రీకి దారదత్తం చేస్తే, పోసాని కృష్ణమూర్తి గారు ఆమె ఇష్టం వచ్చిన మాట్లాడితే ఒక్కరు కూడా దానికోసం ఆమె కోసం సపోర్ట్ చేసి పోసాని కృష్ణమూర్తి గారిని ఖండించారా మీరు అడుగుతున్నాను నేను. మాట్లాడలేదు. ఖండించకుండా మీరు ఎవ్వరు మాట్లాడకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మీరు మాట్లాడలేదా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయారా అని అడుగుతున్నా నేను. ఆ తల్లి మహాతల్లి, ఆ తల్లి ఇంతమందిని ఇండస్ట్రీకి ఇస్తే ఆ తల్లిని మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా మీరు మాట్లాడలేకపోయారే. అంటే ఇవన్నీ నేను ఏంటంటే మీరు అందరూ రావడం మంచి పరిణామమే, కానీ అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మీరు ఆలోచించండి. గుండెల మీద చెయ్యేసి ఇది న్యాయమా? ఇంతమందికి కూడా మన ఇండస్ట్రీ అందరూ కలిసి ఉండాలి. ఇండస్ట్రీ ఎవరికైనా ఒక న్యాయం చేయాలి, సమన్యాయంతో మనందరం కలిసి ఉండాలి అనేది నేను నా కోరిక తప్ప ఇంకోటి ఏమీ కాదు. కనుక ఇప్పటికైనా కలిసి ఉన్నాం. రేపు ఫ్యూచర్లో కూడా రేపు ఎవరికి అన్యాయం జరిగినా అలాగే మనందరం కలిసికట్టుగా మనం ఖండిద్దాం, కలిసికట్టుగా ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉందాం, ఒకటిగా మాట్లాడదాం, ఒకటిగా మనం కలిసి నడుద్దామని నేను అందరికీ వినిపిస్తూ, ఇప్పటికైనా మీరు అందరూ ఖండించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ.